అందరూ దయచేసి చప్పట్లు కొట్టవలసిందిగా. కాబట్టి ఆ సమయంలో నిలబడగలుగుతామని కంటి ముందర చూశానమ్మా. శరీరం లోపల ఉండేటటువంటి ఎంగిలి బయటకు వస్తే అది మనం చేయి మీద పడితేనే 10 సార్లు నీళ్లు వేసి కలుపుకుంటాం, 10 సార్లు నీళ్లు వేసి కలుపుకుంటాం. అది పోయిందా లేదా దాన్ని సోకేసి కలుపుతాం. ఏమి చేసుకున్నారమ్మా ఈ మాతృమూర్తులు, ఎంత అద్భుతమైన శిక్షణ తీసుకున్నారు, ఎంత శక్తివంతులు. మలం కాదు, మూత్రం కాదు, రకరకాలైన సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సపర్యలు చేసి, ఒక కూతురు కాదు, భార్య కాదు, ఎవ్వరూ కూడా చేయలేని సపర్యని ఒక నర్సు వ్యవస్థలో ఉన్నటువంటి మాతృమూర్తులు మీరు చేస్తున్నారమ్మా. మీకు అందరికీ మహిళా దినోత్సవం గురించి ఇంకేం మాట్లాడినా కూడా దీనికి మించి నేనేం మాట్లాడలేని పరిస్థితి. అంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు కావాలనుకుంటా. ఎంత ఇవాళ గమనిస్తున్నాం ఈ స్థితి ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఈ దేశ వ్యవస్థ ఇందాక మనోజ్ చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. ఏ నదులు పేరు పెట్టుకున్నా ప్రతి నది కూడా యమునా ఉంటుంది, గంగా ఉంటుంది, కావేరి ఉంటుంది. అమ్మలే ఉన్నారు కానీ అయ్యలేరు. ఎందుకంటే ఓపిక వాళ్ళకే ఉంది. ఎంతమంది మేళల్లోకి వచ్చిన ఆహ్వానిస్తారు, కూర్చోబెడతారు, వాళ్ళని పవిత్రం చేస్తారు. మళ్ళీ నాన్న భద్రంగా వెళ్ళడానికి తన కుమారులని, తన బిడ్డల్ని ఎలాగైతే ఆశీర్వదిస్తారో ఆ నదులన్నీ అలానే ఆశీర్వదించి చక్కగా పంపిస్తాయి. అలాగనే వాటి దేశ వ్యవస్థలో కూడా ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి ప్రతి సందర్భంలో ఏ దేవత యొక్క ఆరాధన చేసుకుంటే తన స్థాయి ఉన్నతంగా పెడుతుందో ప్రతి దాంట్లో కూడా మీరు గమనించండి. దుర్గమ్మ శరణవరాత్రోత్సవాలు ఆవిడకి కాకుండా ఇతర పూజలు జరగదు. నీకు 4 రూపాయలు రాకపోవచ్చు, కానీ నీ కష్టార్జితంలో రేపు నువ్వే ఇటువంటి 4 రూపాయలని 4 కోట్ల మందికి ఇచ్చే స్థాయి నీకు రావచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఆశ వైపు మనిషిని కనుక దృష్టి కనుక వెళ్ళింది అంటే జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ మాయ మధ్యలో ఎవ్వరూ కూడా పడకుండా చక్కగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జీవితాన్ని తల్లిదండ్రుల కోసం వినియోగించండి. తల్లిదండ్రులను సంతోష పెట్టినటువంటి వారికి ఈ జీవితంలో లోటు ఉండదు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను నేను ఆ విషయం. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించి మీ జీవితంలో వీటన్నింటినీ యథాతథంగా నడుచుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వస్తువాహనాలతో మీ జీవితంలో మీకు లోటు లేకుండా నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని యథాతథంగా మీరు పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్నదాంతో ఎంత రూపాయి ఉందో దాంతో సంతృప్తిగా ఉండండి. పక్కన వాళ్ళు ఏ బట్టలు వేస్తున్నారు, పక్కన వాళ్ళు ఏ కాస్మెటిక్ వాడుతున్నారు, పక్కన వాళ్ళు ఏ రకమైనటువంటి వాటిని అనుభవిస్తున్నారు, వాటిని గురించినటువంటి ఆలోచనని పక్కన పెట్టండి. మీ జీవితం మీది అని ఆలోచించండి. ఇది నిజంగా మీరు చేస్తే ఇటువంటి అనేకమైనటువంటి కాస్మెటిక్స్ని మీ ఇంట్లో మీరు పెట్టుకునేటటువంటి ఉన్నతమైనటువంటి భర్త మీకు వస్తాడు. అతను ఎంతో ఉన్నతమైన స్థానం ఇస్తాడు. అటువంటి స్థాయికి మీకు ఎప్పుడు కూడా ఉండాలని మనసావాచ్య కర్మణ కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను చెప్పిన 4 ముక్కలు మీకు నిజంగా కనుక అర్థమైతే నా తల్లి నాకు ఇచ్చినటువంటి జన్మ సార్థకం అనుకుంటూ సెలవు ఇచ్చారు. ఒక ఇన్స్పైరింగ్ ఉపన్యాసం అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే మహిళలు ముఖ్యంగా మీరైతే నర్సింగ్ చదువుతున్నారు కాబట్టి మీ సర్వీస్ అనేది చాలా అవసరం. దాని గురించి మేడం చక్కగా చెప్పారు. ఒక పాయింట్ చెప్పారు, మీరు దేవుడితో కంపారిజన్ చేసుకోబాకండి, ఆడపిల్లలేం తక్కువ కాదు అని అన్నారు. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఆ పాయింట్ నచ్చినప్పుడు ఒక విషయం జరిగింది. ఆ విషయం చెప్పి నేను ముఖ్య వక్త గారికి, ముఖ్య అతిథి గారికి ఈ యొక్క ప్రసంగాన్ని ఇస్తాను. ఒక కార్యక్రమంలో ఒక డాక్టర్ గారు మాట్లాడారు అన్నమాట, మీ మెడికల్ ఫీల్డ్కి సంబంధించి. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మహిళల్ని, వాళ్ళేం తక్కువేం కాదు. ఎట్లా చెప్తున్నారు అని అంటే ఆ డాక్టర్ గారు చెప్పారు, ఒక వ్యక్తికి దెబ్బ తగిలితే ఆ పెయిన్ని కొన్ని డిసేబుల్స్తో కొలుస్తారంట. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ పెయిన్ ఒక 50-60 ఉంటాయంట ఒక దెబ్బ తగిలితే. అదే మహిళలు వాళ్ళొక
పురిటినప్పుడు అదే పెయిన్ 250కి వెళ్తుందంట, అంత పెయిన్ ఉంటుందంట. అంటే ఒక మగవాడికి దెబ్బ తగిలితే 50 పెయిన్ అనేది 50 డెసిబుల్లో ఉంటుంది. అదే ఆడపిల్ల గర్భం దాల్చి ప్రసవ వేదన జరిగేటప్పుడు 250 ఉంటుందంట. అంటే అర్థం చేసుకోండి, ఇలాంటి గోడల్ని ఈజీగా పిండి చేసేయచ్చు, అంత పెయిన్ ఉంటుంది. అలాంటి పెయిన్ కూడా భరిస్తుందంటే అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత ముందుకెళ్ళే శక్తి ఉంటుందంటే ఏదైనా కానీ చేయగలిగే శక్తి వాళ్ళకి ఉంటుందని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు. అంటే మీరు తక్కువ అనుకో కంపారిజన్ చేసుకోబాకండి. మగవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళు చాలా తక్కువ అండి ఏంటంటే పెయిన్ భరించడం. సో అంత శక్తి కలిగిన వాళ్ళు ఆడవాళ్ళని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు. సో మేడం చెప్పిన మాట చెప్పగానే నాకు ఆ మాట గుర్తొచ్చింది. సో మహిళలు ఎవరెవరు తక్కువ గారు అలాంటి మంచి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చినందుకు రూపావతి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మేము పిలవంగానే ఖచ్చితంగా నేను వచ్చి ఉపన్యాసం ఇస్తాను, దాని గురించి మాట్లాడతానని చెప్పి ముఖ్య వక్తగా వచ్చినటువంటి శ్రీ కోటా సునీల్ కుమార్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. తీసుకున్నామంటే అది ఇదే కాదు, మీ ఇంట్లో దగ్గర నుంచి మీ ఫ్యూచర్లో కూడా మనకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి పొజిషన్ మీరు ఎంచుకున్నారు. సో నేను రోజు చెప్తూ ఉంటాను పిల్లలకి. ఓకే మా ఆల్ ద బెస్ట్. ఓకే థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణం సో ప్రతి మగైన ఆడైన సమానత్వం పాటించాలని. సో దాని గురించి నాకు తెలిసిన నాలుగు మీరు కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ముఖ్య అతిథి కోటా సునీల్ కుమార్ గారికి నమస్తే సార్. అండ్ మీ యాజమాన్యం మేడం గారికి అండ్ మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో నాకు 2 minutes టైం సరిపోతుంది సార్. తీసుకోండి మేడం. ఇస్తే అంటే ఎందుకు అందరితో కలుస్తుంటాం